ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 24 ఎపిసోడ్. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు రైస్ మిల్ సాగర్కి ఘోర అవమానం. నర్మద బాగా చదువుకున్న గవర్నమెంట్ ఉద్యోగి అయినా కూడా ఎప్పుడూ తన భర్తని తక్కువ చేయలేదు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అని అహంకారం చూపించలేదు. సాగర్ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడని కూడా చిన్నబుచ్చుకోలేదు. కానీ నేటి ఎపిసోడ్లో ఇద్దరి మధ్య ఈ ఇష్యూపై హాట్ టాపిక్ నడిచింది. సాగర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీకి దూరం అయింది నర్మద. తమకిష్టం లేని పెళ్లి చేసుకున్నందుకే కారణంతో కూతుర్ని దూరం పెట్టేశారు. అయితే తల్లిదండ్రులపై ఉన్న ప్రేమతో వాళ్ళకి దగ్గర కావడానికి నర్మద ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె తండ్రి అసహించుకుంటూనే ఉన్నాడు. అయితే తండ్రి పుట్టినరోజు కావడంతో అతన్ని కలిసి బహుమతిగా వాచ్ని ఇవ్వాలని ఆశపడుతుంది నర్మద. భార్య పడుతున్న బాధను చూసి నిన్ను నేను మీ ఇంటికి తీసుకొని వెళ్తాను అని సాగర్ మాట ఇవ్వడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, నర్మదని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన సాగర్, వెళ్ళు నర్మద వెళ్ళు, మీ అమ్మా నాన్నల్ని కలిసి మీ నాన్నకి బర్త్డే విషెస్ చెప్పి ఆయన కోసం కొన్న వాచ్ని ఆయనకి ప్రేమగా ఇచ్చేసిరా అని అంటాడు. దాంతో నర్మద ధైర్యం తెచ్చుకొని ఇంట్లోకి వెళ్తూ నువ్వు కూడా పద అని అంటుంది. దాంతో సాగర్, వద్దు నర్మద, నన్ను చూస్తే మీ నాన్నకి కోపం వస్తుంది, గొడవ అవుతుంది, నా వల్ల మీ సంతోషం దూరం కావడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఇంటి అల్లుండి ఇలా గుమ్మం బయట నిలబెట్టి నేను ఒక్కదాన్నే లోపలికి వెళ్ళడం పద్ధతి కాదు కదా అని అంటోంది. నేను ఇంట్లోకి రావడం కంటే నువ్వు సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యమని అంటాడు సాగర్. దాంతో ప్రేమ, నాన్న ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది సాగర్ అని అంటుంది. ఆ మాటతో నర్మద భుజం తట్టిన సాగర్, కొన్నిసార్లు డోర్లు కొడితేనే కదా ఓపెన్ అయ్యేది, బయటే ఉండి ఆలోచిస్తే తెలుస్తారో లేదో ఎలా తెలుస్తుంది, మీ నాన్న నిన్ను ప్రేమగా ఆహ్వానిస్తారు, వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. ఇక నర్మద లోపలికి వెళ్ళి అమ్మ అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే నర్మదను చూడగానే ఆనందంతో పరుగు పరుగున వెళ్తుంది తల్లి సుజాత. ఇంతలో నర్మద తండ్రి ప్రసాద్ రావు ఆగు సుజాత అని సీన్లోకి వస్తాడు. నా కూతురికి ఎప్పుడు నీళ్లు వదిలేశాను, నా కూతురు లేచిపోయిందని కాకుండా చచ్చిపోయిందని అనుకుంటున్నా, నా ఇంటికి రావడానికి సిగ్గులేదా అని అంటాడు ప్రసాద్ రావు. దాంతో నర్మద, నాన్న నీ కోపంలో న్యాయం ఉంది, కానీ మా నాన్నకి బర్త్డే విషయం చెప్పకుండా నేను ఉండలేను, అర్థం చేసుకోండి నాన్న. రాత్రి నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, మా నాన్నని చూస్తానా, ఈ వాచ్ బహుమతిగా ఇచ్చి బర్త్డే విషయం చెప్తానా అని ఎదురు చూస్తున్నా. హ్యాపీ బర్త్డే నాన్న అని అంటుంది నర్మద. మీకు గుర్తుందో లేదో, మీ 50వ పుట్టినరోజుకి నాకు జాబు వస్తుందని, అప్పుడు మీకు మంచి వాచ్ గిఫ్ట్గా ఇచ్చి చాలా గ్రాండ్గా మీ బర్త్డే చేస్తానని చెప్పాను, గుర్తుందా? గ్రాండ్గా చేసే అదృష్టం నాకు లేకుండా పోయింది, కనీసం నా సంతోషం కోసం మీ బర్త్డే గిఫ్ట్ని తీసుకోండి నాన్న అని అంటుంది నర్మద. ఇక సుజాత కూడా, ఏవండి, మీ కూతురు మీపై ఎంతో ప్రేమతో తీసుకొచ్చిందండి, దాన్ని బాధ పెట్టకుండా తీసుకోండి అని అంటుంది. దాంతో ప్రసాద్ రావు ఆ గిఫ్ట్ని తీసుకుని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ వాచ్ని తీసి అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో నర్మద, థ్యాంక్ యూ, నా మీద కోపంతో మీరు తీసుకుంటారో లేదో అని భయపడుతూ వచ్చాను, కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాన్న అని సంబరపడిపోతుంది నర్మద. ఇంతలో ప్రసాద్ రావు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుని నా పరువును తగలబెట్టేసి ఇప్పుడు ఇంటికి వచ్చి నాన్న గిన్న అంటూ గిఫ్టులు ఇస్తే అన్నీ మర్చిపోతాననుకున్నావా? చిన్న పిల్లోడికి చాక్లెట్ ఇచ్చినట్టు నాకు వాచ్ ఇస్తే సంతోషంగా తీసుకుంటానని, నా గుండెల్లో రగులుతున్న బాధని మర్చిపోతానని ఎలా అనుకున్నావు అంటూ నర్మదని చేయి పట్టుకుని బయటకు లాక్కొచ్చి మరీ గింటి పారేస్తాడు ప్రసాద్ రావు. నాన్న అని నర్మద అనడంతో, ఎవరే నీకు నాన్న గిఫ్ట్ తెచ్చిందంట గిఫ్ట్ అంటూ ఆ వాచ్ని విసురుకొడతాడు ప్రసాద్. అది నేరుగా వెళ్ళి బయట ఉన్న సాగర్ కాళ్ళ దగ్గర పడుతుంది. దాన్ని తీసి పట్టుకున్న సాగర్ బాధపడతాడే తప్ప ఒక్క మాట కూడా మా అమ్మకి ఎదురు చెప్పడు. ఇక ఇక్కడే నిలబడ్డావేంటే పో అని నర్మదని అసహించుకుంటాడు ప్రసాద్ రావు. నాన్న మాట విని తల వంచుకొని తాళి కట్టించుకుంటావనుకున్నా, లేచిపోయి నాకు తలవంపులు తెచ్చావు, నన్ను తల దించుకునేటట్టు చేశావు, నిన్ను కన్నాక పాపానికి ప్రతిక్షణం కన్నీళ్లు పెట్టుకునేట్టు చేశావు, నీ కారణంగా ఊరిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను, నీ కూతురు లేచిపోయిందని అంటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది, నీ పైన ఆశలు పెట్టుకొని బతికినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు, పోవే బయటికి పో అని అంటాడు ప్రసాద్ రావు. ఆ మాటతో సుజాత, ఏమండి, ఏంటండి ఇది, ఈ రోజుల్లో ఎంతమంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది, దాని ప్రేమను మనం అంగీకరిస్తే మనకి ఇంత నరకం ఉండేది కాదు,
ఒక్కగానొక్క కూతురండి, వదిలేసుకుంటామా? తప్పో ఒప్పో తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. అర్థం చేసుకుని ఇంటికి ఆహ్వానిద్దామండి అని అంటుంది. దానికి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోయేవాణ్ణి. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నా. అలాంటిది నా గుండెలపై తన్ని వెళ్ళిపోయింది. అయినా దాన్ని ఇంటి కూతురుగా, వాడిని అల్లుడుగా ఎలా అంగీకరిస్తాను? నా కూతురు చదువు హోదాకి తగ్గవాడిని పెళ్లి చేసుకుందా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి రైస్ మిల్లులో పనిచేసేవాడిని పెళ్లి చేసుకుంది అని సాగర్ని ఘోరంగా అవమానిస్తాడు ప్రసాదరావు. ఆ రైస్ మిల్లు వాళ్ళ సొంతమే కదా నాన్న అని నర్మద అంటే, రైస్ మిల్లు వాళ్ళ నాన్న సంపాదించింది. దాన్ని రామరాజు రైస్ మిల్ అని అంటారు తప్పితే సాగర్ రైస్ మిల్ అని అంటారా? అప్పుడు వీడు అందులో పనిచేసే పనుడే తప్ప ఓనర్ ఎలా అవుతాడు? ప్రసాదరావు, మీ అల్లుడు ఏం చేస్తారంటే రైస్ మిల్లులో పనిచేస్తాడని చెప్పుకోవాలా? ప్రేమించడానికి ఇలాంటి అర్హతలు అవసరం లేదు. కానీ సొసైటీలో గౌరవంగా ఉండాలంటే అన్నీ తగిన వాడినే ఉండాలి. అసలు వీడికి ఏ అర్హత ఉంది నా ఇంట్లో ఉండటానికి? ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు, భవిష్యత్తులో నీకే తెలుస్తుంది. తప్పు చేశాను, నాకు తగిన వాడిని పెళ్లి చేసుకోలేదని అంటూ నర్మదను బయటకు గెంటేసి తలుపులు వేస్తేస్తాడు ప్రసాదరావు. దాంతో నర్మద బోరున ఏడుస్తూ సాగర్ దగ్గరికి వస్తుంది. సాగర్ ప్రసాదరావు మాటలకు తనలో తాను కుమిలిపోతాడు. ఇక ఇద్దరూ కలిసి తిరుగు ప్రయాణం అవుతూ ఒక చోట ఆగుతారు. నర్మద కన్నీళ్లు చూసిన సాగర్, మీ నాన్న నీపై ఎంతో కోపం ఉన్నా కూడా బర్త్డే కదా, కూతురిచ్చిన గిఫ్ట్ని తీసుకుంటారులే అనుకున్నా. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. నా వల్ల నీకు బాధపడే పరిస్థితి వచ్చింది. సారీ నర్మద అని ఎమోషనల్ అవుతాడు సాగర్. బోరున ఏడుస్తున్న నర్మదని దగ్గరకు తీసుకుని, నీ కంట్లో కన్నీళ్ళు వస్తే నేను చూడలేను నర్మద, ఊరుకని ఓదార్చుతాడు సాగర్. లేదు సాగర్, నాకు నా కన్న వాళ్ళు శాశ్వతంగా దూరమైపోయారు అని అంటుంది. అర్థం లేకుండా మాట్లాడకు నర్మద, నాన్నేదో కోపంలో ఉన్నారు, అందుకే అలా మాట్లాడాడు అని అంటాడు సాగర్. నాన్నకి కోపమే కాదు, బాధ కూడా ఉంది. నా అల్లుడు ఏం చేస్తాడని ఎవరైనా ఏం చెప్పను. మిల్లులో మూటలు మోస్తాడని చెప్పనా అని అన్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి రైస్ మిల్లులో పనిచేసేవాడిని పెళ్లి చేసుకున్నానే బాధ మా నాన్నలో కనిపిస్తుంది. మీ భర్త ఏం చేస్తాడని మా ఆఫీస్లో అడిగితే రైస్ మిల్లులో వర్క్ చేస్తాడని చెప్తావా అని మా నాన్నని అడిగిన మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. మీరు చూసిన సంబంధం కంటే నేను చేసుకున్న అబ్బాయి యోగ్యుడు, గొప్పవాడు. పెళ్లి విషయంలో నా నిర్ణయం తప్పు కాదని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది అని అంటుంది నర్మద. ఆ మాటతో సాగర్, అదేంటి నర్మద, మన పెళ్లికి ముందు నేను రైస్ మిల్లులో పనిచేస్తున్నానని తెలుసు కదా, మరి నువ్వు ఇప్పుడు ఇలా బాధపడొచ్చా అని అంటాడు. ఇది బాధ కాదు, నలిగిపోతున్నా. నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తే మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకుంటారని నీకు పెళ్ళికి ముందే చెప్పాను. దానికి నువ్వు సరే అన్నావు. కానీ ఇప్పుడు గాలికి వదిలేశావు అని అంటుంది నర్మద. మరి సాగర్ ఏమన్నాడో, ఏం నిర్ణయం తీసుకున్నాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.